హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. అందరూ పౌర్ణమి బాగా చేసుకున్నారనేసి అనుకుంటున్నాను. కానీ నేను ఇదొచ్చేసి ఈవినింగ్ అయితే ఇంట్లో పూజ చేస్తున్నానండి. మార్నింగ్ అయితే నా తమ్ముడు నార్మల్లీ వాడు మాలేస్తున్నాడు కాబట్టి పూజ చేసేస్తాడు. నేను ఈవినింగ్ అయితే చేస్తున్నానండి. ఇదొచ్చేసి అలోవెరా వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే నేనైతే తీసుకొని వచ్చాను. నేనే నాటుదాం అనేసి అనుకున్నాను. యాక్చువల్లీ తెచ్చి 2 డేస్ అయింది అలోవెరా. నాటల్లా అనేసి అనుకున్నాను. ఈ పక్కలో తులసి చెట్టు ఉంది కదా, అక్కడైతే నేను 2 తులసి అయితే నాటానండి. అది నా చేతుల్లో పెరగలేదు. ఎందుకంటే కన్సీవ్లో ఉన్నప్పుడు నాటకూడదు అనేసి అంటారు. కానీ నాకు తెలియకుండా అయితే నేను నాటేశాను. అదైతే పెరగలేదు. అందుకే సరే అలోవెరా కూడా ఎందుకు అట్లా చేసేది అనేసి అయితే మా హస్బెండ్కి అయితే రిక్వెస్ట్ చేసి మా హస్బెండ్ చేత అయితే నేను అది నాటించుకున్నానండి. అది అయిపోయిన తర్వాత నేను పూజ అయితే చేసుకున్నాను. ఈవినింగ్ అయితే పూజ అయితే చేసుకున్నానండి. బట్ ప్రసాదం ఏం పెట్టలేదు. నేను జస్ట్ నార్మల్గా పూజ అయితే చేశాను. కానీ ఈ టైంలో పూజ కూడా చేయకూడదు అనేసి అంటారు. కానీ దీపం అంటికుండా పోతే ఒకతర ప్రశాంతంగా ఉండదు అనేసి రీజన్తో అయితే నేను పూజ అయితే నేను కంటిన్యూగా చేశానండి. ఎందుకంటే ఫస్ట్ బేబీకి కూడా నేను 9 మంత్ పూజ అనేది చేశాను. ఈ బిడ్డకి అలానే చేస్తున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మినీ వ్లాగ్స్ అండ్ డైలీ వ్లాగ్స్ అనేది పెడతానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.